జాఫరాబాద్ జాతి సూడి గేదె బ్రదర్ ఎంత చెప్తున్నారు? 85,000. ఎన్ని నెలలు ఉంది సూడి? 6 నెలలు. ఇంతకుముందు పాలు విండినారు మీరే? 5 చూసుకోవచ్చు. 5 లీటర్లు పాలు ఇస్తుందంట జాఫరాబాద్ జాతి గేదె. ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది? 2 అయిపోయిన నెక్స్ట్ అయితే 3. క్వాలిటీ కూడా చూడవచ్చు. 22వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు. మార్కెట్కి వచ్చిన గేదెలను ఈ వారం అయితే యావరేజ్ జరిగింది మార్కెట్. రంజాన్ కదా, రంజాన్ అయిపోయిన మరుసటి రోజు కాబట్టి కొంచెం తక్కువనే వచ్చింది. మాల్ అయితే గేదెలు కొంచెం తక్కువనే వచ్చినాయి లాస్ట్ వారంతో పోల్చుకుంటే. 3 రోజు అయితే పడ్డదూడ ఎవరో కొని ఇక్కడ కట్టేశారు. ఇక్కడ ఒకటి సింగల్ గేదె ఉంది చూసుకోవచ్చు. గేదె ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. గేదె క్వాలిటీని బట్టి ఎర్రగడ్డ మార్కెట్లో ధర ఉంటుంది. సో క్వాలిటీ బాగుంటే దానికి తగ్గ రేటు కూడా ఉంటుంది. క్వాలిటీ గల గేదెలే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కి. ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ల గేదెలే ఉంటాయి. రేటు కూడా బాగానే ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న గేదె తక్కువ ధరలో వస్తుందని చెప్పేసి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ గేదె చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. నెక్స్ట్ ఇది చూడవచ్చు. ఇది హెవీ సైజ్ గేదె. అన్న వాళ్ళు కొన్నారు, లిఫ్ట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. 6 నెలల సూడి గేదె, 6 months ప్రెగ్నెంట్ బఫెలో. హెవీ సైజ్ ఉంది. అడుగుదాము ఎంత ధరకు కొనుగోలు చేశారు. సైజు క్వాలిటీ బాగుంటే 1,00,000 పైనే ఉంటుంది ధర. ఇది కూడా పైనే ఉంటుంది, 1,00,000 అబోనే ఉంటుంది. 120 to 130 అట్లా ఉండొచ్చు. అడుగుదాము ధర ఎంత కొన్నారో. వచ్చేసి ఒక గేదె కొన్నారు, సూడి గేదె. అన్న ఎంత కొన్నావు అన్న? 1,30,000 సూడి గేదె. నేను ఇచ్చిన ప్రకారం ఆర్ఆర్ ఇస్తుందా? ఎట్లా అనిపించింది అన్న ఈరోజు రేట్లో? మార్కెట్లో రేట్ ఎట్లా అనిపించింది? రేట్లు అయితేనా? మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ జూలై ఆగస్టులో తగ్గుతాయా? ఇది వానాకాలం ఇంతదా? వానాకాలం ఇప్పుడు 6 నెలలు అంటే ఇంకొక 4 నెలలు వేసుకుంటే వర్షాకాలంలో ఇంతది. 6 నెలల సూడి హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఒకటేనా? ఇది ఒకటే ప్యూర్ ముర్రా. ఇది ఒకటే ఉంటున్నావా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. 1,10,000 1,10,000 సేల్ అయింది. 5 నెలల కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా. 5 నెలల సుడి ఉంది. సుడితో పాటు పాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. గేదె చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎంత? 1,10,000 1,10,000 ఎన్ని వచ్చు పాలు ఈనిన తర్వాత? పూటకి ఇస్తుందా? ఎప్పుడన్నా వచ్చావు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం వచ్చిన? ఇంతకు ముందు తీసుకుపోయినవన్నీ బాగా ఇచ్చినాయి పాలు? అంటే ఈయన మొప్పుకు వచ్చిన తర్వాత అమ్మేస్తావు. ఇప్పుడు ఇది ఎంత కొన్నావు? 1,10,000. 5 నెలలు ఉంది చూడి. ఇంకొక 5 నెలలు మేపిన తర్వాత ఎంత పోతుంది నీకు? 1,60,000 1,50,000 పోతుంది. అంటే ఇంకొక 5 నెలల తర్వాత ఇంతది. అంటే ఇప్పుడు ఏంది మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ లో ఇంతది. అంటే వర్షాకాలం మధ్యలో వర్షాకాలంలో ఇంతది. 1,60,000 1,70,000 పోతుంది. 1,60,000 అయితే పక్క పోతుంది. ఇంతకు ముందు తీసుకుపోయినావు కదా, పర్లేదా? అంటే ఏమైనా ఫెయిల్ అయినా ఏ పరిస్థితుల్లో అయినా గేదె? ఫెయిల్ అయితే కాదు ఇప్పటిదాకా. ఎన్ని తీసుకుపోయినావు ఇంతవరకు ఎర్రగడ్డలో? 20 కొన్నావు కానీ ఏదంటే కూడా ఫెయిల్ కాలే. అంటే జాగ్రత్తగా ఉంటావు కొనేటప్పుడు. జాగ్రత్త చూసుకుంటే ₹1 మిగులుతుంది. ఆదల బాదల కొని ఏదైనా వేసుకోకపోతే మాత్రం దెబ్బ అయిపోతారు.
అన్నోళ్ళు ఒక గేదె కొన్నారు. అన్న ఎంత పడింది అనేది 85, 85,000కు సేల్ అయింది. ఓన్లీ పాడి గేదె, దూడైతే లేదు. ఎన్ని వచ్చన్నా? 3 ఇస్తుందా? 4 చెప్పారు. 4 లీటర్స్ చెప్పారంట. 8 లీటర్లు రోజుకు. ధరలు వచ్చేసి పడ్డలు కొన్నారు. 2, 4, 6 మొత్తం 6 ఉన్నాయి. వయసులు డిఫరెంట్ ఉన్నాయి. ఒకటేమో మినీ ఉంది. అన్న ఎంత పడ్డాయన్న రేటు? 220. 6 కలిపి 2,20,000 పడ్డాయంట. 220 అంటే 3,000, 15, 3,6, 18. అంటే ఒక్కొక్క పడ్డదూడ 36,000 చిల్లర పడింది. వీళ్ళకు 36,000 సంథింగ్ పడింది అమౌంట్. చూసుకోవచ్చు పడ్డదూడలన్నీ. ఇదేమో 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇవి 1 సంవత్సరాల పైన 2 సంవత్సరాల లోపల ఉంటాయి. డిఫరెంట్ ఉన్నాయి వయసులు అయితే. ఇది మినీ ఉంది, మినీ జాతి పడ్డ. దీని వయసు 2.5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ముర్రా ఉంది. ఇదేమో 2 సంవత్సరాలు అట్లా ఉంటుంది. 55,000 అమ్ముడైంది. 55,000 అనుకో పే ఉంది. ఫీమేల్ కాఫ్ సైజ్ కూడా తీసుకోవచ్చు. ఆవు దాని దూడది. అన్న వాళ్ళు వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చారు. ఒక మూడు గేదెలు తీసుకున్నారు. అన్న ఈరోజు ధరలు ఎట్లున్నాయన్న? మండిపోతున్నాయా? ఎంత పడ్డాయి అన్న మీకు 3 గేదెలు? 3 లక్షలు పడ్డాయి. సుడున్నాయన్న ఏమన్నా? ఉన్నాయి. ఇప్పుడు మీ సైడ్ ఎట్లుందన్న? ఆంధ్రాలో ధరలు ఎట్లున్నాయి? మీది కోస్తా కదా? అవును, అక్కడ జాతులు కొంచెం తక్కువ ఉంటాయి. జాతి కోసం ఇంత దూరం వచ్చారు. వచ్చినందుకు మేలేనా? దొరకవు. ఇప్పుడు ఈ గేదె ఉందన్న, ఈ గేదె ఎన్ని నెలలు చూడిందన్న? ఇది ఎన్ని నెలలు చూడింది? 5 నెలలు చూడింది. అన్ని 3 గేదెలు ఒకరికాడనే తీసుకున్నారా? విడివిడిగా తీసుకున్నారా? విడివిడిగా తీసుకున్నారు. ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 గేదెలు ఎంత పడేదన్న? ఈ గేదె ఎంత పడింది? 1,20,000 పడింది. సో ఈ గేదె 1,20,000 పడిందంట. ఎన్ని నెలలు ఉందన్న సుడి? 5 నెలల సుడి ఉంది. సో 5 months సుడి ఉంది. ఏమైనా పాలిస్తుంది అనేది? పాలేం లేవు. ఎన్ని వచ్చాను ఈయన తర్వాత? ఎన్ని వచ్చు? పూటకు 12. సో అన్నైతే 12 అంటున్నారు. ఒక 6 నుంచి 7 లీటర్లు అయితే ఇవ్వచ్చు. ఒక 7 అయితే 6 నుంచి 7 వరకు వెళ్ళచ్చు. సో నెక్స్ట్ ఇదొకటి అన్న. ఇదేనా? ఇది ఎంత పడిందన్న? అంటే యావరేజ్గా 3 కలిపి 3 లక్షలు పడ్డాయి. ఒకటి 1,00,000 అనుకో యావరేజ్ చేసుకుంటే. ఇదేమో కొంచెం ఎక్కువ పడింది, మిగతా వాళ్ళకి తక్కువ వేసుకోవాలా? ఇది కూడా చూడింది అన్నారు. ఎన్ని నెలలు చూడి? 4 నెలలు 3 నెలలు పాలిస్తుంది. ఇదేమన్నా? ఈ 2 పాలిస్తున్నాయి. 2 గేదెలు 2 లక్షలకు అమ్ముడైనాయి, 2 lakhsకు. అందులో ఇది ఒకటి బూరి 3 నెలల సుడితో ఉంది. 3 months ప్రెగ్నెంట్ బఫెలో. ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది. 3 నెలల సుడితో ఉంది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది కూడా సుడి గేదె. ఇది 5 నెలల సుడితో ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజు కూడా చూసుకోవచ్చు. సో మనం బిఫోర్ చూసాం కదా, 3 గేదెలు తీసుకున్న వాళ్ళే ఈ 2 గేదెలు తీసుకున్నారు. మొత్తం వాళ్ళు 5 గేదెలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.